మంత్రి కొండా సురేఖతో వివాదంపై స్పందించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీతక్కతో కలిసి మేడారంలో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖతో తనకు ఎలాంటి వివాదం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా కాంట్రాక్టుల విషయంపైన స్పందించారు పొంగులేటి. కేవలం 60 కోట్ల టెండర్ల కోసమే తాపత్రయపడే వ్యక్తిని తాను కాదన్నారు. ఇక తనపై కొండా సురేఖ ఎవరికి ఫిర్యాదు చేశారని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే, ఎస్ మాధవి, గత 3 రోజులుగా మంత్రులు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం పైన ఎట్టకేలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు స్పందించారు. అంటే మేడారం, ములుగు జిల్లా మేడారం లోపల ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర పనుల సమీక్ష కోసం ఆయన మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం సందర్భంగా నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి లేకుండా ఏ రకంగా ఈ సమీక్ష నిర్వహిస్తున్నారని అడిగినటువంటి మీడియా ప్రశ్నలకి సమాధానంగా ఆయన అంటే ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క చోట పని ఉంటుంది, ఇదే చివరి సమీక్ష సమావేశం కూడా కాదు, ఆ అనివార్య కారణాల వల్ల ఆమె పనుల మీద ఉన్నందువలన నిర్వహిస్తున్నానని చెప్పింది. అదేవిధంగా ఆ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి వివాదం పైన కూడా మీడియా అడిగిన ప్రశ్నలకి తనదైన శైలి లోపల పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రధానంగా ఇద్దరి మంత్రుల మధ్య ప్రధానంగా కొండా సురేఖకి తనకి మధ్య ఎలాంటి వివాదం లేదని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంటే తన మీద ఎవరు ఫిర్యాదు చేశారని చెప్పి తాను భావించడం లేదు, సహచర మంత్రులు ఎవరు తన మీద వేరే ఉద్దేశంతో లేరు అని చెప్పారు. అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థ పైన ఏదైతే మేడారం టెండర్ల వ్యవహారం లోపల మీ సొంత వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి అంశం మీద ఆయన స్పందిస్తూ శ్రీనివాసరెడ్డి గురించి అందరికీ తెలుసు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఏందో తెలుసు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ కేవలం 70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయపడుతుందా అనేటువంటి విషయం నాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు అనేటువంటి విషయం లోపల నర్మగర్భంగా ఆయన స్పందించినటువంటి పరిస్థితి. నా మీద ఎవరు కూడా సహచర మంత్రులు ఫిర్యాదు చేయలేదని చెప్పి నేను భావిస్తున్నాను, అది వాస్తవం అని కూడా నమ్మడం లేదని చెప్పి ప్రయత్నం చేశారు. క్యాబినెట్లో ఎవరికి కూడా అటు కొండా సురేఖకి నాకు ఎలాంటి విభేదాలు లేవు అని చెప్తూనే అంటే జిల్లాలో ప్రధానంగా మేడారంకు సంబంధించినటువంటి పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో కొండా సురేఖ తనదైనటువంటి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, అదేవిధంగా సీతక్క కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇద్దరు మంత్రులు కూడా, మహిళా మంత్రులు ఇద్దరు కూడా సమ్మక్క సారక్క అలా కలిసి పనిచేస్తారు. నేను కూడా వాళ్ళతో కలిసి ముందడుగు వేస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హై ప్రయారిటీగా ఉన్న అంశం కాబట్టి మేమంతా కూడా దీన్ని చాలా ఏకాగ్రతతోటి త్వరగా ఈ దైవ కార్యం కంప్లీట్ అయ్యే విధంగా పనిచేస్తామని చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మంత్రులకు అంటే ప్రధానంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం మాత్రం చాలా ఈజీగా తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపించింది. ఆయన కొండా సురేఖతోటి విభేదాలు లేవు అనేది పదే ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలకి నేను కావాలనే స్పందించడం లేదు, అది అంత ప్రాధాన్యత ఉన్న అంశం కాదు అని ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా కొండా సురేఖ మాత్రం ఇప్పటి వరకు ఈ అంశం మీద అటు అధిష్టానానికి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆమె మళ్ళొకసారి దీని మీద మళ్ళీ ఆమె స్పందించలేదు. ఈరోజు ఖచ్చితంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష కాబట్టి, ప్రధానంగా మేడారంకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం ఉంది కాబట్టి కన్సర్న్ మినిస్టర్గా దేవాదాయ శాఖ మంత్రి పాల్గొనాల్సినటువంటి అవసరం ఉండడంతో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అటెన్షన్, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అటెన్షన్ ఉంది. ఒక దేవాదాయ శాఖ మంత్రి లేకుండా జరుగుతున్నటువంటి రివ్యూ మీటింగ్ మీద ఏ రకమైనటువంటి స్పందన ఉంటుంది అనేటువంటి అంశం ఆసక్తి ఏదైతే నెలకొందో దాన్ని క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం అయితే చేసినప్పటికీ దీని మీద అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద మళ్ళీ కొండా సురేఖ ఏమైనా రెస్పాండ్ అవుతుందా అనేటువంటి అంశం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు అధిష్టానానికి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ అంశం మీద కొండా సురేఖ కానీ కొండా మురళి కానీ ఎక్కడా కూడా స్పందించేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఈరోజు మంత్రి సీతక్క సమక్షంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా స్పందించారు. అంటే 70 కోట్ల కాంట్రాక్ట్ అనేటువంటి అంశమే కాదనేటువంటి చెప్పారు. ఈ క్రమంలో కూడా సీతక్క కూడా స్పందించింది. దాన్ని పెద్ద వివాదంగా చూడొద్దు అని చెప్పి ఆమె కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు 3 రోజులుగా రాష్ట్ర క్యాబినెట్లో కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి
అనేటువంటి అంశం ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు. మినిస్టర్ గా ఆయన ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లోనే అంటే అటు ఎమ్మెల్యేలంతా కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగా పనిచేశారు. మీనాక్షి అంటే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు, అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, చొరవ తీసుకొని కొంత సబ్సైడ్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇది సద్దుమరుగని పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కొండా సురేఖకు మధ్య ఎక్కడ సఖ్యత లేదు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తంగా కూడా దీన్ని అంటే కొంత సమన్వయం చేయాల్సినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కలవట్లేదు. పైగా ఈ కారణాలన్నింటి కూడా ఈ వివాదాలన్నింటికీ కూడా కేంద్ర బిందువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి బలమైన అభిప్రాయంతో అటు కొండా సురేఖ, కొండా మురళి ఇద్దరు కూడా ఉన్నారు. మొన్న జెండా ఎగరవేశారంటే మొన్న తెలంగాణ సమరాలకు సంబంధించినటువంటి విషయం లోపల జెండా ఎగరవేసినప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యక్రమంలో మిగతా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, కానీ సురేఖతోటి ఎవరు పాల్గొనలేదు. ఈ క్రమంలోనే మేడారం అంశం తెర మీదకి రావడం అంటే క్యాబినెట్ లోపల కొండా సురేఖకి తనకి ఎలాంటి విభేదాలు లేవు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ మేడారం పర్యటనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేశారు. రైట్, థ్యాంక్ యూ కేకే. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కావట్లే కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది. 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. నేను నమ్మట్లేదన్న, నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఈ ప్రెస్ మీట్. ఇటువంటి ప్రెస్ మీట్ రాబోయే రోజుల్లో 15 పెడతాం అందరం వచ్చి. ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అందరు అక్కలతోనే వస్తాయి ఈసారి.